ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 21 జూన్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 15/11/2010. బాప్దాత చెప్తున్నారు, స్వపరివర్తన యొక్క వేగాన్ని తీవ్రతరం చేసి స్వభావ సంస్కారాల సమాప్తి సమోరాహాన్ని జరుపుకోండి. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో బ్రహ్మ బాబాను కాపీ చేయండి. ఈరోజు బాప్దాదా అందరి మస్తకంపై మెరుస్తున్న 3 భాగ్యపు చిహ్నాలను చూస్తున్నారు. 1 తండ్రి ద్వారా పాలన యొక్క భాగ్యం, 2 శిక్షకుని రూపంలో చదువు యొక్క భాగ్యం, 3 సద్గురు ద్వారా వరదానాల భాగ్యం. మెరుస్తున్న 3 భాగ్యాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం ఈ 3 భాగ్యాలతో మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యం మరెవ్వరి మస్తకంపై మెరుస్తూ కనిపించదు, కానీ మీ అందరి మస్తకము భాగ్యంతో మెరుస్తూ ఉంది. మీరందరూ కూడా మీ భాగ్యాన్ని చూస్తున్నారు కదా. బాప్దాదా చూశారు. భాగ్యమైతే అందరికీ లభించింది, కానీ భాగ్యం యొక్క మెరుపు అందరిది ఒకే సమానంగా లేదు. కొందరి మెరుపు చాలా తీక్షణంగా ఉంది, కొందరి మెరుపు కొంత తక్కువగా కనిపిస్తోంది. బాప్దాదా అయితే అందరికీ ఒకేసారి ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు. చదువు కూడా ఒకే చదువును చదివిస్తారు, పాలన కూడా ఒకే విధంగానే ఇచ్చారు. అంతేకాక వరదానాలు కూడా ఒకే సమానంగానే ఇచ్చారు. ఆది రత్నాలకైనా లేక వెనుక వచ్చేవారికైనా అందరికీ ఒకే మురళి ద్వారా పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది. ఒకే వరదానమే అందరికీ లభిస్తుంది. ఆది రత్నాలకు మురళి వేరుగా ఉండదు, ఒకటే ఉంటుంది. కానీ భాగ్యపు మెరుపు నెంబర్ వార్గా కనిపిస్తోంది. ప్రేమతో కూడిన తండ్రి పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తోంది. ప్రతి ఒక్కరి నోటి నుండి నా బాబా అని వెలువడుతుంది. ముందు వచ్చిన వారు కానీ వెనుక వచ్చిన వారు కానీ ప్రతి ఒక్కరూ తమ అధికారంతో నా బాబా అని అంటారు. తండ్రి ద్వారా ప్రేమ లభించిందా అని ఎవరినైనా అడిగితే వెంటనే అందరికంటే ఎక్కువగా నాకే తండ్రి ప్రేమ లభిస్తుందని నషాతో చెప్తారు. నా బాబా అని హృదయం నుండి చెప్పేవారు నషాతో ఏమంటారు? నా ప్రేమ అందరికంటే ఎక్కువ అని అంటారు. బాబా ప్రేమ మొదట నాపై ఉంది అని అంటారు, ఎందుకంటే ప్రేమయే బాబా ఇచ్చే పాలన. ఈ విధంగా నా బాబా అని అంగీకరించటం ద్వారా మీరు బాబా వారిగా అయిపోయారు మరియు బాబా మీ వారిగా అయిపోయారు. ఈరోజు మీరందరూ ప్రేమ అనే విమానంలో వచ్చారు కదా. ప్రేమ అనే మిమ్మల్ని అందరినీ ఆకర్షించి ఇక్కడకు లాక్కుని వచ్చింది. అందరూ ప్రేమతో విశ్రాంతిగా వచ్చి చేరుకున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగం యుగంలో మాత్రమే ప్రాప్తిస్తుంది. భవిష్యత్తులో దేవాత్మల ప్రేమ ప్రాప్తిస్తుంది, కానీ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. కనుక బాప్దాదా కూడా ఇటువంటి ప్రేమకు పాత్రులైన ఆత్మను చూసి ఏమంటారు? వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. కోట్లలో కొంతమందైనా మీరే పాత్రలుగా అయ్యారు మరియు ప్రతి కల్పం మీరే పాత్రలుగా అవుతారు. నడుస్తూ తిరుగుతూ ఇటువంటి నష ఉంటుంది కదా. మీ హృదయం కూడా వాహన భాగ్యం అనే పాటనే పాడుతుంది కదా. ఈ పాటను పాడుతూ ఉంటారు కదా. ఈ పిల్లలందరూ అధికారులు అని తండ్రికి కూడా సంతోషంగా ఉంటుంది. పరమాత్మ ప్రేమలో ఎవరూ కూడా స్వయాన్ని తక్కువగా భావించరు. ప్రేమలో అందరూ పాస్ అయిపోయారు. అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది అని బాప్దాదా అడిగితే ఎవరికి ఉందని అంటారు? మా ప్రేమ తక్కువగా లేదని అందరికీ తెలుసు. ప్రేమ అనే సబ్జెక్ట్లో అందరూ పాస్ అయ్యారు, అందుకే అందరూ నా బాబా అని అంటారని బాబా కూడా అంటారు. ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక ప్రేమలో అయితే అందరూ పాస్ అయ్యారని బాప్దాదా చూశారు. కానీ ఇప్పటి సమయానుసారం స్వపరివర్తన యొక్క అవసరం కూడా ఉంది. ఇంతకుముందు కూడా వినిపించాము. కేవలం స్వపరివర్తన. ఈ సమయంలో స్వపరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తనల అవసరం ఉంది. ఇప్పుడు స్వపరివర్తన యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. చూస్తున్నారు కూడా, అటెన్షన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు తీవ్ర వేగం ఉండాలి. బాప్దాదాకు గుర్తుంది,
మీరు కొత్త సంవత్సరంలో స్వపరివర్తన, సంస్కార పరివర్తన చేయాల్సిందే అని ఇంతకుముందు కూడా బాబాతో ప్రతిజ్ఞ చేశారు. కానీ బాప్తాత ఏం చూశారు అంటే సంస్కార పరివర్తనలో పురుషార్థం ఎంత వేగంగా ఉండాలో ఆ వేగంలో ఇంకా తీవ్రత ఉండాలి. మీరందరూ ఏమని భావిస్తున్నారు? ఇప్పటి సమయానుసారం ఎంత తీవ్రగతి ఉండాలో దాని అనుసారం ప్రతి ఒక్కరి పురుషార్థం తీవ్రంగా ఉందా లేక ఇంకా తీవ్రంగా ఉండాలా? ఎందుకంటే సమయానుసారంగా సమయంలో పరివర్తన అనేది చాలా వేగంగా జరుగుతోంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు చేసిన సంకల్పం వెంటనే జరిగిపోతుందో అప్పుడే మీ తీవ్ర పరివర్తన కూడా జరుగుతుంది. ఆ యథార్థమైన సంకల్పాలు కాగితంపై బిందువు పెట్టినంత సమయంలో సమాప్తమైపోవాలి. ఎంత సమయం పడుతుంది? అయథార్థం అనగా వ్యర్థ సంకల్పాలు ఇంత వేగంగా పరివర్తన అయిపోవాలి. మరి బాప్దాదా కోరుకుంటున్నట్లుగా ఇంత వేగంగా చేయగలరా? ధైర్యం ఉందా? ఇప్పటి నుండి ఇంత వేగంగా బిందువును పెట్టగలము. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారని భావించేవారు చేతులెత్తండి. బాప్దాదా పిల్లల దృఢ సంకల్పం చూసి అభినందనలు తెలుపుతున్నారు. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. దృఢ సంకల్పం అంటే చేయాల్సిందే అని సంకల్పం చేయటం. మరి ఈనాటి సభలో అందరూ ఈ దృఢ సంకల్పం చేశారు కదా. మీరు చూశారు, దాదీలు చూశారు, అందరూ అనక మెజార్టీ చేతులెత్తారు. చూశారు కదా. కనుక రేపటి నుండి స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకోవాలి. జరుపుకుంటారా? ఎవరైతే చేతులెత్తారో వారు చెప్పండి. సమారోహాన్ని జరుపుకుంటారా? ఈ సమారోహాన్ని చాలా ఆడంబరంగా జరుపుకోవాలి. ఎలాగైతే ధైర్యంతో లక్ష్యం ఉంచుకున్నారో అలా లక్షణాలను కూడా ధైర్యంతో ఉంచుకుంటే ఇది పెద్ద విషయం ఏమీ కాదు. తండ్రి సమానంగా అవ్వాలనేదే మీ లక్ష్యమైనప్పుడు లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోవాలి. బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. ఏ సంకల్పాలు, మాటలు, కర్మలు చేసినా మొదట బ్రహ్మ బాబాతో పోల్చుకుని చూడండి. కాపీ చేయండి. ప్రపంచంలో కాపీ చేయనివ్వరు, కానీ బ్రహ్మ బాబాను కాపీ చేయమని బాప్దాదా అంటున్నారు. నిరాకారుడైన తండ్రికైతే దేహం లేదు కదా. మరి దేహ బాణము ఎక్కడి నుండి వస్తుందని అంటారు. కానీ బ్రహ్మ బాబా దేహదారిగా ఉన్నారు కదా. వాస్తవానికి ఎవరైతే మీరు సరెండర్ అయ్యారో సరెండర్ అయిన వారు చేతులెత్తండి. సరెండర్ అయినప్పుడు ఏ సంకల్పం చేశారు? బాబా ఈ తనువు, మనసు, ధనము అన్నీ మీవే అని అన్నారు కదా. ఇలాగే చేశారు కదా. చేశారా? చేశారు కదా. ఇందులో చేతులెత్తండి. కనుక ఇప్పుడు నాది కాదు, తనువు కూడా నాది కాదు, ధనం కూడా నాది కాదు అని సరెండర్ చేసేసారు. ఎలాగైతే బ్రహ్మ బాబా శివబాబాకు సేవార్థంగా శరీరం ఇచ్చేశారు. కనుక ఇది నా శరీరం కాదు, సేవార్థంగా ఉంది అని బ్రహ్మ బాబాకు తెలుసు. అదేవిధంగా మీరు మీ తనువు, మనస్సు, ధనం మూడింటిని అర్పణ చేసేశారు. కనుక ఇప్పుడు మీ శరీరం తండ్రి సేవార్థం నిమిత్తంగా ఉంది. ఎలాగైతే బ్రహ్మబాబా శరీరం సేవార్థంగా ఉందో అదేవిధంగా మీ శరీరం మీది కాదు, సేవార్థంగా ఉంది. కనుక ఏదైతే దేహాభిమానం లేక దేహబానపు సంస్కారం ఉందో అది ఉండవచ్చా? ఈ తనువు నాది కాదు, విశ్వసేవ కోసం ఉంది, తండ్రి సేవార్థంగా ఇచ్చారు అని స్మృతిలో ఉంచుకోండి. ఈ దేహబానం లేక దేహాభిమానం ఎక్కువ నష్టపరుస్తుంది. దేహబానం దానికంటే తేలికైనది. కానీ ఎప్పుడైతే రెండింటిని మీరు ఇచ్చేసారో ఫారం నింపేటప్పుడు ఏం రాస్తారు? టీచర్లు ఫారం నింపుతారు కదా. ఏమని నింపుతారు? ఇప్పుడిక నా ఈ జీవితం సేవ కొరకే ఉంది అని రాస్తారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారందరూ తనువు, మనసు, ధనము నావి కావు, అన్నీ తండ్రివే అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. ఈ సంస్కారాలు ఏవైతే ఉత్పన్నమవుతాయో అవన్నీ దేహబానము లేక దేహాభిమానంలోనే వస్తాయి. కనుక ఈరోజు కూడా సంస్కార సమాప్తి యొక్క ప్రతిజ్ఞ చేశారు. ఎందుకంటే బాబాను ప్రత్యక్షం చేయటంలో ఇవే విఘ్నాలుగా అవుతాయి. తండ్రిని ప్రత్యక్షం చేయాలని అందరికీ ఉత్సాహం ఉంది. బాప్దాదా వింటూ ఉంటారు, మీరు అంటూ కూడా ఉంటారు.
ఇప్పటి వరకు బ్రహ్మకుమారులు ప్రత్యక్షమయ్యారు, కానీ భగవంతుడైన తండ్రి వచ్చేశారు అనే ప్రత్యక్షత గుప్తంగా ఉంది. పురుషార్థం చేస్తున్నారు, కానీ ఈ ధ్వని ప్రత్యక్షంగా వ్యాపించాలి. మా తండ్రి వచ్చేశారు, ఇది భగవాను వాచయే, కానీ బ్రహ్మకుమారీల వాచ కాదు అనే ప్రత్యక్షత ఇప్పుడు జరగాల్సిందే. ఈ స్వభావ సంస్కారాల పరివర్తన ద్వారా మీ ఒక్కొక్కరి ముఖం మరియు నడవడిక ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నారు, కానీ భగవంతుడు వచ్చేశారు, తండ్రి వచ్చేశారు అనే ధ్వని అందరి చెవుల్లో మారుమ్రోగాలి. ఇది జరగాలి కదా, చేతులెత్తండి. జరగాలి కదా. చేతులైతే చాలా బాగా ఎత్తారు. అందరి మనసులో ఈ లగ్నం ఉంది మరియు జరగాల్సిందేనని బాప్దాదా సంతోషిస్తున్నారు. దీని కొరకు ఎలాగైతే రేపటి నుండి స్వభావ సంస్కారాల పరివర్తన చేసుకుంటారో, అలాగే దానికి సాధనం ఎవరైతే బ్రాహ్మణులుగా ఉన్నారో ప్రతి బ్రాహ్మణ ఆత్మ తమ చాట్లో శుభభావన శుభకామనల పైన విశేషమైన అటెన్షన్ తప్పకుండా ఉంచాలి. ఎంత సమయం శుభభావన శుభకామన ఉంచగలరు అని మీరు ప్రపంచంలోని వారికి పని ఇచ్చారు మరియు మీరు ఉంచగలరు అని వారితో చెప్పారు కదా. మీరైతే తప్పకుండా ఉంచగలరు. ఎప్పుడైతే ఏ ఆత్మ పట్లనైనా శుభభావన శుభకామన ఉండదో ఆ సమయంలోనే ఆ ఆత్మ యొక్క స్వభావ సంస్కారాలు ఎదుర్కొంటాయి. కనుక నేను ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ఉంచుకోవాల్సిందే అని అమృత వేళ నుండి సంకల్పం చేయండి. అప్పుడు పరివర్తన చేసుకోవాల్సిందే అని ఏదైతే సంకల్పం చేశారో దాన్ని పూర్తి చేయగలరు. విషయాలైతే వస్తాయి, విషయాల పని రావటం. మాయ ఉంది కదా, అయితే మీ పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటం. కనుక రేపు పరస్పరంలో గ్రూపులుగా అయ్యి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసి ఏ సంకల్పం అయితే చేస్తారో దానిని ఇక ముందు కొరకు ప్రాక్టికల్లో ఎలా తీసుకురావాలి అన్న దానిపై ఆత్మిక సంభాషణ చేయండి. బిందు పెట్టేయండి. చేతులైతే ఎత్తారు కదా, ముందు కూర్చున్న వారు చేతులెత్తారు. కనుక మీరు నిమిత్తులుగా అవ్వవలసి వస్తుంది. ఎలాగైతే బ్రహ్మబాబా ఎదురుగా ప్రారంభంలో ఎన్ని సంస్కారాలు గలవారు వచ్చారు, ఆదిలో బ్రహ్మబాబా ఎన్ని సంస్కారాల ఆటను చూశారు, కానీ బాబా సహయోగం ద్వారా ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్లారు. దాని ఫలితంగానే ఈరోజు ఇంతగా సంఖ్య పెరిగిపోయింది. కదిలించే విషయాలు వచ్చినప్పటికీ అచంచలంగా ఉన్నారు. దాని పరిణామంగానే ఎన్ని సెంటర్లు తెరవబడ్డాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి కదా. ఈ రిజల్ట్ అంతా బ్రహ్మబాబా యొక్క ధైర్యం ద్వారా లభించింది. మొదట బ్రహ్మబాబా ఒక్కరే ఉండేవారు, మీరందరూ వెనుక వచ్చారు, కానీ వారు ఒక్కరే ధైర్యం ఉంచి ముందుకు వెళ్ళారు. దాని ఫలితంగా ప్రాక్టికల్ ప్రమాణంగా మీరందరూ సహచరులుగా ఉన్నారు. కనుక ధైర్యం ఉంది కదా. బ్రహ్మబాబా ఒంటరిగా ధైర్యం ఉంచారు. మీరైతే చాలామంది సహచరులు ఉన్నారు. కనుక తండ్రిని అనుసరించండి. మీరందరూ స్వయాన్ని బ్రహ్మబాబా పిల్లలమని సహచరులైన పిల్లలమని భావిస్తున్నారు కదా. తోడుగా ఉన్నారు, తోడుగా వెళ్తారు మరియు బ్రహ్మబాబాతో పాటు రాజ్యంలోకి వస్తారు. ఇప్పుడు సమయం ఉంది. ఎలాగైతే బ్రహ్మబాబా ధైర్యం ఉంచారో దాని రిజల్ట్ను చూస్తున్నారో అలా ఇంత పెద్ద సంఘటనలో ధైర్యం అనే పాదాన్ని ఉంచినట్లయితే జరిగినది ఏముంది? కల్పకల్పం జరిగింది, జరిగే తీరుతుంది. ఇప్పుడు బాబా ఏం కోరుకుంటున్నారో అది వినిపించారు. ఇప్పుడు మీరందరూ కేవలం ఒక పని చేయండి. అది ఏమిటి అంటే సాధారణ పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థంలోకి పరివర్తన చేయండి. బాప్దాదా ఏం చూశారు అంటే అక్కడక్కడ సోమరితనం వచ్చేస్తుంది. ఇదైతే అవ్వవలసిందే. విషయమైతే మా జన్మసిద్ధ అధికారం అని భావిస్తారు. జ్ఞానం యొక్క లెక్కతో ఇది నిశ్చితమే, కానీ నిర్లక్ష్యంతో కూడా మా విషయం అయితే ఉండనే ఉంది, అయ్యే ఉంది, ఏ పని ఆగదు, జరగాల్సిందే అని మాటలే మాట్లాడతారు. ఒకటేమో ఈ మాటలను పురుషార్థంలో కూడా వాడతారు, మరొకటి నిర్లక్ష్యంతో కూడా ఇవే మాటలు మాట్లాడతారు. ఏ పని ఆగదు, జరగాల్సిందే. ఇది నిర్లక్ష్యం.
ఈ సంస్కారాన్ని కూడా చెక్ చేసుకోండి. నిర్లక్ష్యానికి గుర్తు వారి జీవితంలో చిన్న చిన్న విషయాల్లో అలసట కనిపిస్తుంది. ముఖంలో సంతోషపు మెరుపు కనిపించదు. సేవ ద్వారా పుణ్యం తయారవుతూ ఉంటే ముఖంపై సంతోషం ఉండాలి. ఏదో ఒక ప్రకారమైన అలసటకు కారణము ఏదో ఒక విషయంలో నిర్లక్ష్యం. చేసి తీరాల్సిందే అన్నప్పుడు సంతోషంతో చేయండి. మీ ముఖం సేవ చేయాలి, మీ నడవడిక సేవ చేయాలి. కనుక ఈరోజు సంస్కార సమాప్తి కోసం చాలామంది చేతులెత్తటం చూసి బాప్దాదా పదే పదే అభినందనలు తెలియజేస్తున్నారు. మంచిది. ఈ గ్రూప్లో మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. ఎంతమంది ఉన్నారో చూసారా? చాలామంది ఉన్నారు. చేతులు ఊపండి. తమ తండ్రిని కలుసుకున్నందుకు మొదటిసారి వచ్చిన వారికి అభినందనలు. కనుక విశేషంగా ఇప్పటి సమయానుసారం మీరు తీవ్ర పురుషార్థం చేయాల్సి వస్తుంది. బాప్దాదా చెప్తున్నారు, ఎవరైతే డీలా పురుషార్థం కాకుండా తీవ్ర పురుషార్థం చేస్తారో వారు లాస్ట్ నుండి ఫాస్ట్ నుండి ఫస్ట్గా అయిపోతారు. ఇప్పటి నుంచి అద్భుతం చేయండి. అవకాశం ఉంది. మేమైతే చివరిలో వచ్చామని భావించకండి. మీరు కూడా ఫాస్ట్గా వెళ్ళవచ్చు. కానీ ప్రతి సమయం తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. పరివర్తన అవ్వవలసిందే. చూస్తాంలే, ఆలోచిస్తాంలే, ఇలా లే అని అనకండి. మీ ఇల్లు దాత యొక్క ఇల్లు మంచిగా అనిపించింది కదా? మీ సోదరులందరూ మీకు స్వాగతం చేస్తున్నారు. అచ్చా, ఇప్పుడు నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలకు బాప్దాత స్నేహభరితమైన ప్రియ స్మృతులను ఇస్తున్నారు. దూరంగా కూర్చుని కూడా చాలామంది పిల్లలు చూస్తున్నారు మరియు మిర్లం కూడా చేస్తున్నారని బాప్దాదాకు తెలుసు. ఆ నలువైపులా ఉన్న పిల్లలకు బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది సంస్కార సమాప్తి కోసం చేతులెత్తారు కదా, అలా ఇప్పుడు మేమంతా కలిసి సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు ఈ సంకల్పం చేస్తున్నాము అని మీరందరూ కూడా ఒకే సంకల్పం అనే చేతిని ఎత్తుతున్నారు. నలువైపులా సంపూర్ణతా సమయం వచ్చినప్పటికీ మా తండ్రి వచ్చేసారు అని బ్రహ్మ బాబా, శివ్ బాబా ఇరువురిని ప్రత్యక్షం చేస్తాము. అందరి నోటి నుండి బాబా ప్రత్యక్షత జరగాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బాబాను ప్రత్యక్షం చేయాల్సిందే అన్న దృఢ సంకల్పం ఉంచుకోండి. సగం పని అయితే చేశారు. పిల్లలను తండ్రి విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు భగవంతుడు వచ్చేశారు అన్న ధ్వనిని విశ్వంలోని పిల్లలు ప్రతి ఒక్కరి వద్దకు చేర్చాల్సిన పని పిల్లలది. కనుక బాప్దాదా పిల్లలందరినీ చూస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్నేహము, హృదయపూర్వక ప్రేమ, హృదయపూర్వక ఉమంగ ఉత్సాహాల సహితంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. సేవా టర్న్ కర్ణాటక జోన్ వార్తి. సేవ చేసే అవకాశం తీసుకోవటం అనగా తండ్రికి సమీపంగా వచ్చే అవకాశం లభించటం. సేవ కారణంగా ఎంతమందికి వచ్చే అవకాశం లభిస్తుందో చూడండి. అందరి ఆశీర్వాదాలు నిమిత్త టీచర్లకు లభిస్తాయి. ఎందుకంటే సేవ చేసే ధైర్యంను ఉంచారు కనుక ఇంతమందికి అవకాశం లభించింది. కొత్త వారు కూడా చాలామంది మొదటిసారి వచ్చారని బాప్దాదా చూశారు. కర్ణాటక వారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు పెద్దగా చేతులెత్తండి. మొదటిసారి కూడా చాలామంది వచ్చారు. కర్ణాటకలో వృద్ధి బాగా జరుగుతోంది. ఇప్పుడు ఎలాగైతే వృద్ధి జరిగిందో అలా తీవ్ర పురుషార్థపు విధి యొక్క అలను కూడా నలువైపులా వ్యాపింపచేయండి. నెంబర్ తీసుకోండి. సంస్కార సమాప్తి యొక్క నెంబర్ తీసుకోండి. తీసుకోగలరా? మేము మొదటి నెంబర్ తీసుకోగలమని భావించేవారు చేతులెత్తండి. మంచిది. పరస్పరంలో సంఘటితమై ప్రోగ్రామ్స్ తయారు చేయండి. వీరంతా ఒక్కటే. భిన్న స్థానాలు ఉన్నాయి కానీ వీరంతా ఒక్కటే. ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. ధైర్యం ఉంది కదా? ధైర్యం ఉందా? బాప్దాదా వద్దకు సమాచారం అయితే వస్తూ ఉంటుంది. ప్రతి నెల మీ పరివర్తన యొక్క సమాచారాన్ని మధువనానికి రాయండి. రాస్తారు కదా? ప్రతి నెల రాయాలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నెంబర్ 1గా అయ్యి చూపించండి. సేవ బాగా చేస్తున్నారని బాప్దాదా చూశారు. ఇప్పుడు సంఘటనను చూడాలని కోరుకుంటున్నారు. ఉదాహరణగా తయారవ్వండి. తయారుగా ఉన్నారా? చేతులెత్తండి.
మీరు చూడండి, ఒక నెలలో రిజల్ట్ వస్తుంది. అచ్చా, చాలా చాలా విశేషమైన ప్రియ స్మృతులు. ఈరోజు వరదానము: సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా నాది అనే అధికారాన్ని సమాప్తం చేసే సమాన్ సాతి భవ. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము, తోడుగా రాజ్యం చేస్తాము అనే ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞను సమాన సాతీలుగా అయినప్పుడే నిభాయించగలరు. సమానత అనేది సంపూర్ణత ద్వారా వస్తుంది. అన్నీ సమర్పించినప్పుడు మీ అధికారము లేక ఇతరుల అధికారం సమాప్తమైపోతుంది. ఎప్పటి వరకు ఎవరి అధికారమైన ఉంటుందో అప్పటి వరకు సర్వసమర్పణలో లోపమున్నట్లే. అందువలన సమానంగా అవ్వలేరు. కనుక తోడుగా ఉండేందుకు, తోడుగా ఎగిరేందుకు త్వరగా సమానంగా అవ్వండి. స్లోగన్: మీ సమయము, శ్వాస, సంకల్పాలను సఫలం చేయటమే సఫలతకు ఆధారము. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఎవరైతే సరళ స్వభావం కలిగి ఉంటారో వారిలో సర్దుకునే శక్తి స్వతహాగానే ఉంటుంది. సరళ స్వభావం కలిగిన వారు అందరికీ సహయోగులుగా మరియు స్నేహితులుగా కూడా ఉంటారు. ఎంత సరళ స్వభావం కలిగి ఉంటారో అంతగా మాయ తక్కువగా ఎదురిస్తుంది. సరళ స్వభావం కలిగిన వారిలో వ్యర్థ సంకల్పాలు నడవవు. వారి సమయం కూడా వ్యర్థంగా పోదు. వారి బుద్ధి విశాలంగా మరియు దూరదేశిగా ఉంటుంది. అందువలన వారి ఎదురుగా ఏ సమస్య కూడా ఎదిరించి నిలబడలేదు. అచ్చా, ఓం శాంతి.